ఈ రామప్ప టెంపుల్ ప్రత్యేకతలు విశేషాలు చెప్తారు. నేను ఈ రామప్ప దేవాలయం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇది పాలంపేట గ్రామం, మండలం వెంకటాపురం, జిల్లా ములుగు. ఈ సుప్రసిద్ధమైనటువంటి ఈ రామప్ప దేవాలయం అతి పురాతనమైనది మరియు ప్రసిద్ధిగాంచినది మరియు శిల్ప సంపద నిలవైనటువంటి ఈ ఆలయం. ఇది 1213లో నిర్మాణం చేశారు. ఇది రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఎక్కడ చూసినా కూడా శిల్పి యొక్క గొప్పతనం, నైపుణ్యత కనబడుతుంది. కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు. మన ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు ఈ శిల్పి పేరు మీద దేవాలయం. ఇది ఒక్క రామప్ప దేవాలయం తప్ప. అంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకి ఇచ్చారు. కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు. ఇక్కడ ఇది కట్టి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. ఆలయం కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి కట్టి 812 సంవత్సరాలు అవుతుంది ఆలయం నిర్మాణం చేసి. ఇక్కడ ఈ స్వామివారి పేరు రుద్రేశ్వర స్వామి మరియు రామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం, బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. ఈ శివలింగానికి అంటే మనం వేరే శివలింగాలకు 100 శివలింగాలకు అభిషేకం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, ఈ శివలింగానికి ఒక్క శివలింగానికి పూజ చేస్తే అంతటి పుణ్యం